హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేసేసాం. సో ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ఓకేనా. ట్రైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం చూడబోతున్నాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ట్రైన్స్ అండ్ దెన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ని చేయలేక సఫర్ అయ్యేది కూడా ఈ ట్రైన్స్ క్వశ్చన్స్ని. సో చాలామంది కావాలి సార్ ట్రైన్స్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఖచ్చితంగా ఎవరైతే ట్రైన్స్లో సమస్య సరిగ్గా చేయలేకపోతున్నారో వాళ్ళు ఈ బేసిక్ కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్లో ట్రైన్స్ క్వశ్చన్స్ని కరెక్ట్గా చేయగలిగితే మెయిన్స్లోకి వచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి, లేదంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోతాయి. ఓకే, సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎవరికైనా సరే బేసిక్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మెటీరియల్స్ కావాలనుకున్నా, లేదా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఏమైనా ఎంక్వైరీ కావాలనుకున్నా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలరు. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ట్రెండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వన్ బై వన్ డిస్కస్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ని తీసుకుని దాని నుంచి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్లో ఫస్ట్గా అడిగేది ఏంటంటే నెగ్లెక్టింగ్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో కేస్ 1 ఏంటంటే నెగ్లెక్టింగ్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఏంటి సార్ ఈ నెగ్లెక్టింగ్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని అంటే కనుక ఈ క్వశ్చన్ ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 300 meters ట్రావెలింగ్ విత్ 54 km/h ఇన్ వాట్ టైమ్ కెన్ ఇట్ పాస్ ఏ ట్రీ అని అడుగుతున్నాడు. ఒక ట్రైన్ యొక్క లెంత్ 300 meters ఉంది, అది 54 km/hతో ట్రావెల్ చేస్తుంది. అయితే ఎంత టైంలో ఇది చెట్టుని దాడుతుంది అని అంటున్నాడు. మీరు ఇక్కడ చెట్టు అనేదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ట్రైన్ దాటవలసిన ఆబ్జెక్ట్ ఏంటి? ట్రీ. సో ట్రీ ప్లేస్లో కొన్నిసార్లు పోల్ ఇస్తాడు, కొన్నిసార్లు మ్యాన్ అని ఇస్తాడు. ఎలక్ట్రిక్ పోల్ ఆర్ ఏ మ్యాన్ అంటాడు. వాట్ టైం కెన్ ఇట్ పాస్ ఏ ఎలక్ట్రిక్ పోల్, వాట్ టైం కెన్ ఇట్ పాస్ ఏ మ్యాన్ అని ఇస్తూ ఉంటాడు. సో ట్రీ ఇచ్చిన, పోల్ ఇచ్చిన, మ్యాన్ ఇచ్చిన ఈ 3 ఆబ్జెక్టుల లెంత్ని మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే ట్రైన్ అనేది హారిజాంటల్గా మూవ్ అవుతుంది. సో ట్రీకి కానీ, పోల్కి కానీ, మ్యాన్కి కానీ హారిజాంటల్ లెంత్ని కన్సిడర్ చేయము. సో ఈ కేసులో ఓన్లీ ట్రైన్ యొక్క లెంత్నే కన్సిడర్ చేస్తాము. సో టైం అనేది కావాలి అంటే మనకు మెయిన్గా కావాల్సింది డిస్టెన్స్, స్పీడ్. సో టైంకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ అని ఇస్తాం. సో ఇక్కడ ఈ కేసులో ఒక ట్రైను ట్రీని కానీ, మ్యాన్ కానీ, పోల్ని కానీ దాటుతున్నప్పుడు మనం డిస్టెన్స్గా దేన్ని తీసుకుంటామంటే ట్రైన్ యొక్క ఓన్ లెంత్ని డిస్టెన్స్ అనుకుంటాం. ఓకేనా. సో డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్స్ ఓన్ లెంత్ అన్నమాట. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 300 meters. నెక్స్ట్ స్పీడ్. ఇందులో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ ఏంటి? ట్రైన్ ఒక్కటే. సో ట్రైన్ యొక్క స్పీడే మనం ఒరిజినల్ స్పీడ్గా తీసుకుంటాం. సో స్పీడ్ ఈక్వల్ టు 54 km/h. కానీ మనకి డిస్టెన్స్ ఎందులో ఉంది? మీటర్లో ఉంది. కాబట్టి స్పీడ్ని కూడా ఎందులోకి మార్చాలి? మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఓకేనా. సో స్పీడ్ని km/hలో ఉన్న స్పీడ్ని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 5/18తో. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 15 seconds అనమాట. సో ఫైనల్లీ టైంకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. సో స్పీడ్ 15 meter/second వచ్చింది. సో టైం ఈక్వల్ టు 300 meter/15 meter/second. సో ఫైనల్ ఆన్సర్ 20 seconds అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది ఫస్ట్ కేసు. ఫస్ట్ కేసు ఏంటంటే ట్రైన్స్లో నెగ్లెక్టింగ్ ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ని అయితే ఇది క్రాస్ చేయాలనుకుంటుందో దాని యొక్క లెంత్ని కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఓకే, ఏ 100 meter ఏ ట్రైన్ 100 meters లాంగ్ మూవ్స్ విత్ 45 km/h. ఒక ట్రైను 100 meters లెంత్ ఉందంట, 45 km/h స్పీడ్తో వెళ్తుందంట. హౌ మచ్ టైమ్ ఇట్ టేకెన్ టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 150 meters అంటున్నాడు. సో ఎంత టైంలో ఇది 150 meters లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని కవర్ చేయగలదు లేదా క్రాస్ చేయగలదు అని అడుగుతున్నాడు. సో మీరు అబ్జెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ట్రైన్ క్రాస్ చేయవలసిన ఆబ్జెక్ట్ ఏంటి? ప్లాట్ఫామ్. కొన్నిసార్లు బ్రిడ్జ్ అని కూడా ఇస్తాడు. సో ప్లాట్ఫామ్కి కానీ, బ్రిడ్జికి కానీ హారిజాంటల్ లెంత్ చాలా ఉంటుంది, అంటే మనం కన్సిడర్ చేయాల్సిన లెంత్ అనమాట. సో ట్రైన్ కేసెస్లో సెకండ్ మోడల్ ఏంటండి? ఓకే, కన్సిడరింగ్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏమో నెగ్లెక్టింగ్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్, సెకండ్ దాంట్లో కన్సిడరబుల్ లెంత్ అనమాట. లెంత్ని కన్సిడర్ చేయాల్సిన కేసు. ఓకే, సో ఈ కేసులో డిస్టెన్స్ ఏమవుతుందంటే ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్. ఓకేనా, ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ ఈ రెండు కలిపి టోటల్ డిస్టెన్స్ అవుతాయి. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇప్పుడు? 100 +
150 దట్ ఈక్వల్ టు 250 మీటర్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, ట్రైన్ ఒకటి, ప్లాట్ఫామ్ ఒకటి. మరి ప్లాట్ఫామ్ మూవ్ అవుతుందా, మూవ్ అవ్వదు. సో స్పీడ్ దేన్ని తీసుకోవాలి, ట్రైన్ యొక్క స్పీడ్ మాత్రమే తీసుకోవాలి. సో ట్రైన్ స్పీడ్ 45 km/h వచ్చింది. మళ్ళీ డిస్టెన్స్ ఏమో మీటర్లో ఉంది, స్పీడ్ ఏమో km/hలో ఉంది. సో స్పీడ్ని ఎలా మార్చాలి, మనం మీటర్/సెకండ్లోకి మార్చాలి. సో దేంతో మల్టిప్లై చేయాలి, 5/18తో. సో 45 × 5/18 అంటే ఎంత వస్తుంది, 25/2 వచ్చింది. సో ఫైనల్ ఫార్ములా టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత, 250 మీటర్స్, స్పీడ్ ఎంత, 25/2. సో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 20 seconds అంటే. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లోని ప్రాబ్లమ్ ఆన్ ట్రైన్స్లో సెకండ్ కేసు అనమాట, కన్సిడరబుల్ లెంత్స్. ఓకే, సో థర్డ్ కాన్సెప్ట్కి వద్దాం. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ రిలేటివ్ స్పీడ్. ఇదేంటి సార్ అని అంటారేమో, నేను ఆల్రెడీ మీకు రిలేటివ్ స్పీడ్ అనే టాపిక్ని నేను ఫస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే కనుక మీరు ఆ వీడియోని కూడా ఇప్పుడే చూడండి, దానితో మీకు ఈ క్వశ్చన్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో ఏంటంటే ఇప్పుడు మనం రెండు కేసెస్ చూస్తాం. సో ఫస్ట్ కేసులో ట్రైన్ మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ స్టేషనరీగా ఉంది. సెకండ్ కేసులో ట్రైన్ మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ స్టేషనరీగా ఉంది. కానీ థర్డ్ కేసులో ట్రైన్తో పాటు ఆబ్జెక్ట్ కూడా మూవ్ అవుతుంది అనమాట. అంటే బోత్ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయి. సో మరి బోత్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు బోత్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని కన్సిడర్ చేయాలి. కానీ ఆ రెండు సైమల్టేనియస్గా మూవ్ అవుతున్నప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ని తీసుకోవాలన్నమాట. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ అనేది మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో ఆ రిలేటివ్ స్పీడ్ని తీసుకున్నప్పుడు మనం లెక్కలు ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ క్వశ్చన్స్లో ఎలా ఉంటాయంటే, అయితే రెండు ట్రైన్స్ ఇస్తాడు, లేదా ఒక ట్రైన్ ఇంకొక ఆబ్జెక్ట్ ఏదో ఒకటి ఇస్తాడు. అవి సేమ్ డైరెక్షన్లో కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఎప్పటిలాగే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం అని అంటాం. మరి డిస్టెన్స్ నేను తీసుకుంటామంటే ఈ ఏదైతే రెండు ఆబ్జెక్టులు ఉన్నాయో వాటి యొక్క టోటల్ లెంత్ అని తీసుకుంటాం. స్పీడ్ వచ్చేటప్పటికి ఆ రెండు ఆబ్జెక్టుల రిలేటివ్ స్పీడ్ అని తీసుకుంటాం. అవి సేమ్ డైరెక్షన్ ఉంటే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ప్లస్ తీసుకుంటాం అనమాట. ఓకే, సో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్ నుంచి మీరు వెళ్తారు చూడండి. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ ట్రైన్ 150 meters long running at a speed of 63 km/h to cross another train of length 100 meters running at a speed of 45 km/h in the same direction అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 ట్రైన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ 150 మీటర్ లెంత్ ఉంది, ఇంకొక ట్రైన్ 100 meters లెంత్ ఉంది. ఈ రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఒకదాని స్పీడ్ 63 km/h, సెకండ్ ట్రైన్ స్పీడ్ 45 km/h. ఎంత టైంలో రీచ్ అవుతాయి అని అంటున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పేసాను, డిస్టెన్స్ని ఏమనుకోవాలి, రెండు ట్రైన్స్ లెంత్ అనుకోవాలి. అంటే L1 + L2 = 150 + 100 250 meters అనమాట. సో స్పీడ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్, సేమ్ డైరెక్షన్ కాబట్టి 63 - 45 దట్ ఈజ్ 18 km/h. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్, డిస్టెన్స్ ఎందులో ఉంది, మీటర్స్లో ఉంది. మరి రిలేటివ్ స్పీడ్ km/hలో ఉంది. సో km/hను ముందు మనం మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. ఎంత వస్తుంది, 5 meter/second వచ్చింది. సో టైం ఎంత ఫార్ములా, డిస్టెన్స్ బై స్పీడ్. సో 250/5 = 50 seconds అనమాట. ఓకే, ఒకవేళ ఇది ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం, 63 + 45 అని తీసుకుని 99 × 5/18 వేసి దాన్ని 250/99 × 5/18 అని వేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 trains of length 150 meters 200 meters running on parallel lines. When they run in the same direction, it will take 20 seconds to cross each other and takes 5 seconds when they are in opposite direction. Find the speeds of the train. ఓకే, సో క్వశ్చన్ అర్థం ఎక్స్ప్లెయిన్ చేసే ముందుకు మీకు క్వశ్చన్ గుర్తు చేయాలి. సో ట్రైన్స్లో ఇచ్చే క్వశ్చన్లు టోటల్లీ 3 ways, మొత్తం 3 cases. ఫస్ట్దేమో ఇచ్చిన ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని కన్సిడర్ చేయం, తర్వాత ఇచ్చిన ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని కన్సిడర్ చేస్తాం. థర్డ్, ఇచ్చిన ఆబ్జెక్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి ట్రైన్కి ఆ ఆబ్జెక్ట్కి రిలేటివ్ స్పీడ్ని తీసుకొని ఇస్తాను. సో ఎక్కువగా మీకు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఈ రిలేటివ్ స్పీడ్ బేస్ చేసుకుని అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు దాని మీద అడ్వాన్స్డ్ అనమాట. సో ఈ రిలేటివ్ స్పీడ్ మీద ఇంకేం క్వశ్చన్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉందనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 ట్రైన్లు ఉన్నాయంట, 150 meters ఒక లెంత్ ఉంది, ఇంకొక దాని లెంత్ 200 meters ఉంది. ఇవి ప్యారలల్ లైన్స్లో రన్నింగ్ అవుతున్నాయి అన్నాడు. ఒకవేళ అవి సేమ్ డైరెక్షన్లో కనుక మూవ్ ఆన్ అవుతుంటే ఒకదాన్నొకటి దాటడానికి 20 seconds పడుతుందంట. అదే ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వెళుతుంటే ఒకదాన్నొకటి దాటడానికి 5 seconds పడుతుందంట. అయితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్స్ కనుగొమంటున్నాడు. ఓకే, సో మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ఇప్పుడు కూడా సమ్ ఆఫ్ లెన్స్. సో 150 + 200 350 meters అవుతుంది.
సో స్పీడ్ ఈక్వల్ టు ఏం చెప్తాం, డిస్టెన్స్ బై టైం అని చెప్తాం. ఈ 350 మీటర్స్ని 20 సెకండ్స్లో కవర్ చేస్తున్నాయంటే సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది, 17.5 అయింది. ఓకే, అలాగే 5 సెకండ్స్లో కవర్ చేస్తుందంటే 350ని ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్ ఎంత, 70 అనమాట. సో రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్కి ఏంటి, S1 మైనస్ S2 ఈక్వల్ టు 17.5. సెకండ్ S1 ప్లస్ S2 ఆపోజిట్ డైరెక్షన్ 70. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనకి S1 S2 వచ్చేస్తాయి కదండి. మీకు ఆల్రెడీ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా. ఒకసారి యాడ్ చేస్తే S1 వస్తుంది, ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తే S2 వస్తుంది. సో S1 ఈక్వల్ టు 87.5/2, S2 ఈక్వల్ టు 52.5/2 మీటర్ పర్ సెకండ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. P and Q are 300 kilometers apart. At 8 a.m., buses X and Y left P and Q simultaneously for Q and P respectively. If the speeds of the buses X and Y are 40 km/h and 60 km/h, when do they meet? Okay, సో ఈ క్వశ్చన్ ఏంటంటే PQల మధ్య ఉన్న డిస్టెన్స్ 300 కిలోమీటర్స్ అంట. 8 o'clockకి ఎక్స్ అండ్ వై అనే బస్సులు ఒకదానికొకటి ఆపోజిట్గా జర్నీ చేయడం మొదలెట్టాయి. అంటే ఒకటి P దగ్గర ఉంది, ఇంకోటి Q దగ్గర ఉంది కాబట్టి ఒకటి Qకి వెళ్తుంది, ఒకటి Pకి వస్తుంది అనమాట. వాటి స్పీడ్స్ ఎలా ఉన్నాయంటే ఒకటి 40 km/h, ఇంకోటి 60 km/hలో ఉన్నాయి. ఏ టైంకి అవి మీట్ అవుతాయి అని అంటున్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెండు ఒకే టైంకి మూవ్ ఆన్ అయినాయి. ఏ టైంకి, 8 AM. సో అడ్వాన్స్డ్గా ఎలాగ అడగవచ్చు అంటే డిఫరెంట్ టైమింగ్ కూడా అడగవచ్చు. సో ఫస్ట్ సేమ్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత డిఫరెంట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే టైం అంటే ఫార్ములా మనకి డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అనమాట. ఓకేనా. సో సేమ్ టైం అనిస్తే మీరు ఇంకేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. డిస్టెన్స్ ఎంత, 300 బై రిలేటివ్ స్పీడ్ 40 + 60 100. సో టోటల్ ఒకదాన్ని ఒకటి మీట్ అవ్వడానికి పట్టిన టైం 3 hours అనమాట. అంతే తప్ప 3కి మీట్ అవ్వండి అవి వాడు ఎప్పుడు మీట్ అవుతాయి అన్నాడు కాబట్టి అసలు మీటింగ్ టైం ఇద్దరు మీట్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలనేది చూడండి. సో ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి, 3 hours ట్రావెల్ చేయాలి ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వడానికి. సో ఎన్నింటికి స్టార్ట్ అయినవి, 8 o'clockకి స్టార్ట్ అయినాయి. ఏ టైం కంటే 8 o'clockకి స్టార్ట్ అయింది. సో 8 దాటిన తర్వాత 3 hours ట్రావెల్ చేస్తే అవి మీట్ అవుతాయి అనమాట. సో 8 నుంచి 3 hours కవర్ చేస్తే ఎంత వస్తుంది, 11 వస్తుంది అనమాట. సో 11 o'clockకి AM PMలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆప్షన్లో కొన్ని చోట్ల AM ఉంటుంది, కొన్ని చోట్ల PM ఉంటుంది. సో ఏ టైంకి మీట్ అవుతాయండి, మార్నింగ్ 11 AM మీట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు టైమింగ్స్ డిఫరెంట్ అయితే ఎలా చేస్తామన్నది చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities X and Y ఈజ్ 160 kilometers. Aishu starts from X and moves towards Y at 6 AM with 40 km/h. Karuna starts from Y to X at 7 AM with 60 km/h when they will meet అంటున్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి తేడా ఏంటంటే ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అవ్వలేదు. ఐసు 6కి స్టార్ట్ అయ్యింది, కరుణ 7కి స్టార్ట్ అయ్యింది. సో ఎక్కడ మీట్ అవుతారని అడుగుతున్నాడు. సో మనం ఎప్పుడైనా సరే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అప్లై చేయాలంటే సైమల్టేనియస్లీగా మూవ్ అవుతూ ఉండాలి, అంటే ఒకేసారి రెండు మూవ్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్కి ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఎవరు మూవ్ అవుతున్నారు అనేది చూడాలి. సో ఎవరు మూవ్ అవుతున్నారు, ఐషు మూవ్ అవుతుంది. ఎన్ని గంటలకి, 6 o'clockకి. మరి కరుణ ఎప్పటి వరకు స్టేషనరీ, 7 వరకు స్టేషనరీ, రెస్ట్ తను మూవ్ అవుతుంది. సో ఈ గ్యాప్లో ఐసు ఎంత కవర్ చేస్తుందో చూడండి. సో 6 to 7 1 hour. ఈ 1 hourలో ఐసు ఎంత కవర్ చేయగలదు, 40 kilometers కవర్ చేయగలదు. ఓకే, సో 7 o'clockకి వచ్చినప్పటికి ఇద్దరు సైమల్టేనియస్గా మూవ్ అవుతారు. ఇప్పుడు 7 o'clockకి వచ్చినప్పటికి ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఏమైపోద్ది, 2 cities మధ్య డిస్టెన్స్ అనుకున్నా ఈ 160లో 40 పోయి మిగిలింది ఉంటుందంటే ఎంత ఉంటుంది, 120 kilometers ఉంటుంది. ఈ 120ని వీళ్ళిద్దరూ రిలేటివ్ స్పీడ్తో కవర్ చేయాలన్నమాట. సో రిలేటివ్ స్పీడ్ ఎంత, 100. సో 120/100 ఈక్వల్ టు 6/5 అని వస్తుంది. ఈ 6/5ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్గా మారిస్తే 1/5 అని వస్తుంది. అంటే 1 hour మళ్ళీ 1/5ని 60తో మల్టిప్లై చేస్తే 12 minutes అనమాట. అంటే వీళ్ళిద్దరూ సైమల్టేనియస్గా స్టార్ట్ అయింది ఇప్పుడు 7 o'clockకి. అప్పటి నుంచి 1 hour 12 minutes ట్రావెల్ చేస్తే ఇద్దరు మీట్ అవుతారు. అంటే టోటల్ టైం ఏమవుతుంది, 7 నుంచి 1 hour 12 minutes కలిపితే వస్తుంది. అంటే 8 to 12 AM అనమాట. ఓకే, ఈ విధంగా మీరు సేమ్ టైమింగ్కి డిఫరెంట్ టైమింగ్కి మధ్యన తేడాని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో సేమ్ టైమింగ్ అనేది బేసిక్లో అడుగుతున్నాడు, డిఫరెంట్ టైం అనేది కొంచెం అడ్వాన్స్గా అడుగుతున్నాడు. ఇది స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఆన్ ట్రైన్స్కి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్. సో నేను మినిమంగా ఎటువంటి సమ్స్ అడగవచ్చు అనేది మీకు చెప్పాను. సో ఇవి మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని మీరే చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్,
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం పోర్ట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.